ప్రైజ్ ద లార్డ్. యేసునామముకే జయము కలుగును గాక. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి ఆయన మీకు వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములోకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోగు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నిన్ను ఆశ్రయించువారు నువ్వు విడిచిపెట్టువాడు కావున నీ నామమెరగని వారు నిన్ను నమ్ముకొందురు. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 5, 6 వచనాలు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ నిరీక్షణ విషయమై నా హృదయం హర్షించుతున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 1వ వచనం యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఆరు కథలకు నిత్యం నిలిచి సీయోను కొండవలె నుందురు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినని వాడెవడు? వెలుగులేక చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇక ఉండదు. మొదటి సంగతులు గర్జించి పోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడువు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనం అడవి వృక్షంలో జలధార వృక్షం ఎట్లున్నదో నా పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితుని నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవహకు మధురము. చివరిగా ఒక మాట జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను ఎత్తుకుడి. మీరు వెతికి వినయం గల వారి నీతిని అనుసరించినారు, ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచపడుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవైసే, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ నీ వాక్యం వారికి నేను అనుసరించి నిన్ను మహిమపరచే శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.